అదానిని తరిమేద్దాం సరే, ఇంతకీ తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి ప్రాజెక్టు మూసీ నది ప్రాజెక్టు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులు కానీ ఎవరితో చేపిద్దాం? మన ఏరియాలో ఉన్నటువంటి ఎల్ఐతో చేపిద్దాం, పొల్లైతో చేపిద్దామా, సుబ్బారావుతో చేపిద్దాం, రామారావుతో చేపిద్దామా? తప్పేం లేదు, వాళ్ళు చేస్తారు ఆ స్థాయిలో ఉంటే. ఇప్పుడు మెగా కంపెనీకి ఎందుకు ఇస్తుంటాం? అది ఆ స్థాయి ఎక్విప్మెంట్తో ఉంది కాబట్టి ప్రభుత్వాల మారినా నడుస్తుంటుంది. అదానికి ఎందుకు? ఆ స్థాయి పెట్టుబడి పెట్టగలదు, వేగంగా పని చేయించుకోగలదు కాబట్టి. కానీ ఇప్పుడు అదానిని దొంగని చేసే క్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పత్రికా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ యాజమాన్యాలు, అక్కడ జగన్ మీద ద్వేషం, ఇక్కడ కేసీఆర్ మీద ద్వేషం, ఈ రెండు ద్వేషాలతో అలాగే అదానీ మీద ద్వేషం కిందకి మళ్ళింది. అంటే మోడీ మీద నాకు కోపం, కాకపోతే ఇక్కడ మోడీతో మిత్రత్వం ఉన్నటువంటి కాన్సెప్ట్ వలన కొంత పాజిటివ్ రాసుకొస్తున్నారు తప్పించి ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉండకూడదు. అదే సందర్భంలో పెట్టుబడిదారులు మాత్రం వచ్చి పెట్టుబడులు పెట్టాలి, వాళ్ళు బానిసలు లాంటి వాళ్ళు ఉండాలి, కానీ అదానీ లాంటి కమాండబుల్ పర్సన్స్ ఉండకూడదు అన్నటువంటి రూట్లో సాగుతున్నటువంటి వైనం అన్నది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏదైతే అదానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రాజెక్ట్స్ మీద మళ్ళీ చర్చలు తీసుకొస్తున్నారు. దాంట్లో అత్తీసేయాలి ఇత్తీసేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రజలకు మంచి చేయాలనుకుంటాయో చెడు చేయాలనుకుంటాయో ఆలోచించుకోవాల్సిన సందర్భం.